గెట్ ఇంటూ. హలో అండి. సో నేను మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఇంట్లో నోము అవుతుంది, అది మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. సో చూసేద్దాం వాళ్ళు ఎలా నోము అది ఎలా చేసుకుంటున్నారో. నాకు కూడా ఫస్ట్ టైం. సో చూసేయండి నాతో పాటు మీరు కూడా. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ది ఎంట్రన్స్. పంతులు వచ్చేసారు, చూద్దాము. పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో చూడండి, హాల్లో వాళ్ళు చాలా చక్కగా అలంకరణ అది బాగా చేశారు. సో ఇక్కడ అన్ని వస్తువులు పెట్టారు, అంటే కిచెన్లోకి యూజ్ అయ్యేటి ప్రతి ఒక్కటి. ఇంకా బొమ్మల కొలువు అని చెప్పేసి, సో అలా బొమ్మల కొలువు అంట. ఏవి పెట్టినా కూడా 13 పెట్టారండి. 13 వచ్చేటట్లు. సో ఏ వస్తువైనా సరే 13 ఉండేటట్లు పెట్టారు చూడండి. ఇక్కడ డబ్బాలు, స్టీల్ డబ్బాలు 13, ఇంకా స్టీల్ గ్లాసులు, దాంట్లో బ్రూ అంట, అంటే కిచెన్లోకి మనకి యూటిలైజ్ అయ్యేవి డబ్బాలు కానీ గ్లాసులు కానీ గిన్నెలు, ఇంకా చాలా రకాలుగా. ఇక్కడ బతుకమ్మలు కనిపిస్తున్నాయి కదా, అవి కూడా 13 రకాలు. ఇంకా చాలా ఐటమ్స్ అండి, కోలలు అని, ఇంకా అవి చిన్న చిన్న స్టూల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా 13. ఇంకా ఇక్కడ చిన్నగా ఏమంటారు వెండివి కుంకుమ భరిణీలు, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయండి. అవన్నీ అన్ని 13 ప్రతి ఒక్కటి. సో అవన్నీ చాలా చక్కగా అలంకరించారు కదా. సో దాని తర్వాత ఇక్కడ ఇది తినే అండి, మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్, తను చాలా పూజలు చాలా బాగా చేస్తుంది తను. సో ఇక్కడ ఏం చేస్తుందంటే తను లాలి గౌరమ్మనంట. సో చక్కగా ఈ చెక్కతో చేశారు ఉయ్యాలని, చెక్కతో చేసి ఇంకా చక్కగా అలంకరించారు. సో దాంట్లోకి పసుపు ఉంటుంది కదండి, పసుపుతో గౌరమ్మని చేస్తున్నారు చూడండి. అంటే చాలా బాగా చేస్తుంది. సో కింద ఆకేసి ఇంకా తమలపాకు అది వేసి, తర్వాత ఇంకా దూదితో అది చేసి, ఇంకేమంటారు పసుపుతో ఇంకా అలా చూడండి గౌరమ్మని ఎంత చక్కగా చేసిందో తను. సో ఇలా చేసుకొని ఇంకా అమ్మవారిలాగా మంచిగా అలంకరిస్తారనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ పూజ అనేది. నేను ఫస్ట్ టైం చూడడము ఇలా. సో ఇలా అలంకరించారు. ఇంకా ఆ గౌరమ్మకి ఇంకా చీర, గాజులు, బొట్లు, నగలు అన్నీ పెడతారు చూడండి. చిన్నగా ఉన్నా కూడా చాలా చక్కగా అలంకరించారు. సో ఈ పరికిని మంచిగా సెట్ అయిపోయింది కదా, బాగా అనిపిస్తుంది బార్డర్ వచ్చేసి. సో దాని తర్వాత ఇంకా అమ్మవారికి గౌరమ్మకి పసుపు అదేంటి మంగళసూత్రం టైప్ అనమాట. ఇంకా సో చిన్న మంగళసూత్రము చాలా బాగుంది కదండి, క్యూట్గా. సో చూడండి, సో ఇలా దారానికి ఇలా పెట్టి ఇంకా వేస్తుంది తను. సో ఇలా చక్కగా అలంకరించారు అమ్మవారికి. ఇంకా గాజులు అన్నీ వేసిన తర్వాత చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అమ్మవారు. సో ఇలాంటి పూజలు మీరు ఎక్కడైనా చూసారా? చూసి ఉంటే మీరు కూడా ఇలాగే చేసేవారా? నాకు కమెంట్లో చెప్పండి తప్పకుండా. అంటే మీరు ఇంకెలా చేసుకుంటారు అనేది. సో ఇంకా నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా చూడడము. అంటే మా దాంట్లో అయితే ఇలా పూజలు ఎవరు చేయలేదు. సో మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారంట ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి. సో ఇలాంటి నోములన్నీ చేస్తుంటారు వాళ్ళు. సో సంక్రాంతి రోజు చేస్తారనమాట. సో ఆంటీ అయితే ఉపవాసంతో ఉండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాతే అంటే తినడం అది చేస్తారు. అప్పటి వరకు ఏం తినకుండా పాపం అసలు ఒక్క పొద్దుతోనే అన్ని పనులు చేసుకుంది తను. సో చూడండి ఎంత చక్కగా అలంకరిస్తుందో. అన్ని గౌరమ్మకి అన్నీ పెట్టేసి ఇంకా తర్వాత లాస్ట్లో పూలు అవి అలంకరించింది. మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అమ్మవారు. చాలా చక్కగా ఉంది కదా గాజులు అవి వేసిన తర్వాత. సో ఇలా అండి, ఇది లాలి గౌరమ్మ అంట. చాలా బాగుంది కదా. సో ఇదేంటంటే ఇంక ఈ ఉయ్యాలని బయట కడతారు. సో ఇంటి బయట కట్టి ఉయ్యాల ఊపుకుంటూ పాట పాడడం అది చేస్తారు, అది లాస్ట్లో ఉంటుందంట. సో ఇంకా ఓవరాల్గా ఇవన్నీ పెట్టేసి ఇలా అలంకరించారు చూడండి. హాల్లో మొత్తం గురిగిలు ఉంటాయి కదా, అవి కూడా 13 రకాల గురిగిలు. ఇంకా ప్రతి ఒక్కటి అండి, ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్క ఐటమ్ అనేది దీంట్లో ఉంది. సో మనకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ సో ఇలా
తర్వాత తులసి చెట్లు ఉంటాయి కదండి, అవి కూడా 13 తొట్లు పెట్టేసి మధ్యలో చిన్ని కృష్ణుడు అండి, చిన్ని కృష్ణయ్య ఎంత క్యూట్గా ఉన్నాడు కదా కృష్ణయ్య. సో అలా కృష్ణయ్య అని పెట్టారు. తర్వాత ఇక్కడ ఫస్ట్లో వచ్చేసి పాలు పొంగేయడం అంటారు కదా, సో అది చేశారు ఫస్ట్. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ దివాన్ కనిపిస్తుంది కదా, సో అక్కడ దివాన్ పైన ఏంటంటే దివాన్ పైన అన్నీ ఇంకా గురిగిలు అవి పెట్టారు. అవి కూడా 13 రకాల గురిగిలు పెట్టారు. సో ఆ 13 రకాల గురిగిల్లో ఏంటంటే వాళ్ళు అదేంటి పుట్టినోము అంట, పుట్టినోము అని చేస్తారు. అది పెళ్ళి కాకముందుకే చేస్తారు యాక్చువల్లీ వాళ్ళ దాంట్లో. అంటే 5 సంవత్సరాలు నుంచి 7 సంవత్సరాల లోపు చేసేస్తారంట జనరల్గా అయితే. సో ఈ ఆంటీ వాళ్ళ కోడలు అనమాట, తను న్యూలీ మ్యారీడ్ ఆంటీ వాళ్ళ చిన్న కొడుకు అనమాట. సో తన వైఫ్. సో వాళ్ళకి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ లేదంట ఈ నోము అనేది. సో ఇది తన చిన్న ఉన్నప్పుడే చేయాల్సింది, కానీ వాళ్ళ సైడ్ లేదు కాబట్టి మా ఆంటీ ఏం చేశారంటే ఇంకా తను పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తనకి ఈ నోము చేయించి, దాని తర్వాత ఈ నోము అయిపోయిన తర్వాత పెళ్లి నోము అని ఉంటుందండి, దీని కంటిన్యూషనే అది. సో అది కూడా చేస్తారు. ఇక్కడ ఏమంటారు, ఈ దివాన్ పైన నీట్గా కడిగేసి ఫ్రెష్ బెడ్షీట్ లాంటిది ఏదైనా క్లాత్ ఫ్రెష్ తీసి దానిపైన బియ్యం పోసి ఇంకా ఇలా నీట్గా అలంకరణ అది చేసి ఇంకా ఇట్లా గురిగిలతో మంచిగా డెకరేషన్ అవి చేసి దాని లోపల గౌరమ్మని అవి పెట్టేసి ఇలా పూజ చేస్తారు. సో చూసేసేయండి పంతులు ఎలా చేస్తున్నారు అనేది. గౌరీశంకర్ నామ దేశ్య సద్ధరత్వేశ్య వాళ్ళ మీ వదిలి పేరు. దివ్యా నామ దేశ్య ఏక సోదరస్య నీ పేరమ్మ. మౌనికా నామ దేశ్య సోదరస్య అక్షిలుస్కమ్మ. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి బల పురుషార్థ శిక్షర్థం మహాగౌరి దేవి అనుగ్రహ సిద్ధ్యర్థం జన్మ నక్షత్రేణ జన్మ గత్తేన గౌరి దేవి తీర్థం ఉత్తరాయణ పుణ్యకాల సమయే మహాగౌరి పూజా తనకెత్తన కలసారాధనం జగ నిలిసే తనకెత్తన కలసారాధనం జగ సహా మీ వదిన వాళ్ళు మధ్యన ఒకసారి సుంకి అమ్మ బాజా పద్మప్రియ పద్మనే వద్దాస్తేవత్నాలేవత్నం తలాధ్యక్షే విశ్వప్రియ లక్ష్మీ లక్ష్మీ నివేదే మణికృష్ణ ఏమకం ఏదోటి వాడురి ఇంకోటి వాడు ఇంకోటి అనేది మొత్తం వస్తున్నా దీంట్లో కొంచెం ఎవరు వచ్చారు పుట్టిన మీకు ఇల్లు అత్త ఇది కొంచెం జరుపుకొచ్చిన అమ్మ మీరు అందరూ చెప్పుకో ఒకసారి అమ్మ మీ పెద్దలు కొట్టు పెట్టమ్మా మీ పెద్దవాళ్ళు కొట్టు పెట్టమ్మా
పూసుకునే స్థానం ఉంచని తగ్గుదా ఈ గౌరవం తీసి పట్టుకోమా ఇది తీసి పట్టుకొని ఉల్లి పెట్టమ్మా అది ఇంటి వాళ్ళని చెప్పమ్మా ఓం బలం హనోస్మాస్మ శాంతి ప్రయచ్చమే మనకి ఇంకో 2 సబ్బు వస్తాయేమో అది తీసుకోండి రెండో అలం హనం వాటర్ దేవుని చెప్పండి ఇంకో తీసుకోండి గౌరవం పక్కన మీ చిన్నోడికి ఇచ్చేయాలి మీ ఇంటి ఆడపిల్లేదమ్మా అది తీసుకో మీ ఇంటి ఆడపిల్ల తీసుకో ఫలం హనుత్ర మీ ఇంటి ఆడపిల్లేదమ్మా అది ఫలం హనుస్మా తస్మాత్ శాంతిం ప్రయచ్చమే అని ముత్తకి ఇచ్చేయాలి వాళ్ళ పెద్దమ్మ మీరు తీసుకోవచ్చు వీళ్ళకి ఇవ్వచ్చా మా ఆడపిల్లలకి ఇవ్వచ్చా నారాయణ తీసుకోండి నువ్వు కూడా తీసుకోండి తీసుకోండి వచ్చిందమ్మా గవర్నమెంట్ ఏంటి నువ్వు బొట్టు పెట్టాము వచ్చినా కదా నువ్వు బొట్టు పెట్టి అదే ఉట్టి బియ్యం పెడతాం వాళ్ళిద్దరు ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభిరుచ్యర్థం ధర్మ అర్థ మమ విభాగం గర్తేన మహాగౌరి దేవి ప్రీత్యర్థం మకర సంక్రమణ సందర్భే उत्तरायणे पुण्यकाले महागौरी देवी प्रीत्यर्थम महागौरी देवी पूजांच अहम करिष्यामि तनगेत्तन कलसाराधनच करिष्ये आणि मुद्रिस्पेटे तनगेत्तन कलसार इल्ल कोसेमा तनगेत्त कळुवरी पेटु हां पूजे पूजे ముఖ్యవుతూ సాగ్రహసప్తం కుంకుమాలు పెట్టుకో కుంకుమాలు పెట్టేసుకో కుంకుమ గిన్నె ఉందా ఇది అలా పెట్టు ఇది అక్కడ పెట్టుకో అది పూలు తీసుకో ఓం కాళముఖేశ్వర కంఠవాసి రామోర్ ఏదంత స్థితో బ్రహ్మేమజ్యమార్తగన ముఖ్యవుతూ సాగ్ర సప్తాది వసుంధారుద్వేదో ఇది శ్రావణవేదో అధర్వనంగై పూలు పెట్టుకో अंगे गायत्री आयान भूयातुं प्रत्यक्षकारक गंगे गोदावरी सरस्वती वरदो भास्मको भस्मो भूया महागणाश्वरी नल्ल भागल महागणाद महाकाय कोटि सूर्य स्वरूप निर्विघ्नं कुर्मो देव सर्वकार महागौरी महाज्ञानोपयामि आवायवादोपयामि पादारविन्दूरजन्म पादारुन्द्रियोपाज्ञानोपयामि हस्तयोजनोपयामि मुखे आचमनोपयामि उपचारिक स्थान निधन भूतल నల్ల బాగా మాత్రం నిధులు ఒకసారి దీని గురించి నీకు తెలుసా బ్రీఫ్గా
తీస్తున్నా నేను చేస్తాను నైట్ వరకు మీకు అన్నీ పంపించేస్తాను. అసలు ఈ నోమ్ అంటే ఏంటి అని జస్ట్ మొత్తం అవసరం లేదు, జస్ట్ షార్ట్కట్లో. అవును అదే లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇదంతా ప్రాసెస్ మాతో పెట్టేసుకుంటే ఇక ఇట్లా అవసరం లేదు, వీళ్ళకి లేదు కాబట్టి ఇప్పుడు నేనే ఎప్పుడైనా దానికి महागौरी देवता आपके अरे सुमकाय पूरट सुमकाय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजगंधिकाय नमः ओम बोधराय नमः ओम विकटाय नमः ओम विकटाय नमः ओम भोगे नमः ओम गादिक्ष नमः ओम बालचंद्राय नमः ओम गजाननाय नमः ओम विहरम्बाय नमः ओम स्वस्ते पुणे प्रत्यक्ष दिवं पक्षादिवं प्रयच्छामि देवाय परमात्मने त्रायमान अर्घद्गोरा दिव्य ज्योतिर्मय प्रत्यक्ष दीप धूप दीपान शुद्धाचरणे महाज्ञाना देवता संपन्न बलावक्तस्तु महाज्ञानादित्वय नमः वक्रतुंड महाकाय कोटि सूर्य संभ निर्विघ्नं कुर्वदेव सर्वकार्ये सुधा विद्ये दृष्टान देवता प्रमा सान्वित सान्गमदाय परिवारं महाज्ञाना देवतामस्ता भयापुई महागौरी नमः ఏంటంటే దానికి చీర డీటెయిల్గా చెప్తారు. దానికి అనుకుని చెప్పండి. వీడియోలోనే నిన్ను ఇన్వాల్వ్ చేస్తా, నువ్వు మాట్లాడు అట్లా అంతే సింపుల్గా. ఒక రోజు ఏం చెప్పినా సరే నీకు ఇబ్బంది అనుకుంటే కొంచెం చెప్పినా సరే ఇదంతా అయిపోయాక आदित्य नेत्र लक्ष्मी दिवेन्द्र मणिकस्ते स्थानक महित्सव सर्वस्ता मूल करे सर्वांगे तब मंगल नीराजम मंगल मंगलम गोविंद्राय महाराज करो दिया स्वाहा ओम ऐ मंगलम नीराज सर्वे मंत्र स्वाहा उपयावि महालक्ष्मी गयस्तु बुद्धिवे अन्नोलक्ष्मी दिया दुर्वाद उपयावि आत्म प्रदेशा यामी किंदी ఒకసారి అక్షులు వేసుకో ఒక ఐదు ప్రదక్షిణలు చేయి यानि कानि च पापानि च जन्मान्तकृतानि च तानि तानि पुरुषन्ते वृक्षणे पदमुने पापभोगं पापकर्माणां पापा तस्मात् त्रायमां त्वया देव शरणागतो चला पूजो अन्यदा शरणं नास्ति तमेव शरणं मम तस्मात् कानि भावेन रक्षरक्षललिताम्बिकायै नमः ओम महाईशे महागौरीवता शोर्मः प्रदक्ष नमस्कार उपयामि नमस्करोमि पशुं केशे उपदामि पुनः पूजान्तिकर से चक्रमाच्छादयामि सामरम्भे जयामि नृत्यं दर्शयामि वाद्यं घोषयामि दर्पं दर्शयामि गजमहारमि उपदामि समस्त राजोपचार भक्तोपचार शक्तोपचार पूजन भगवती महागौरी देवी शरणारविन्दार्पणस्तु अक्षंत తీసుకో अनु मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम परमेश्वरी यत्त्वयुतं मया देवी परिपूर्णं तदास्मै अनेन महागौरी
देवी पूजयेन महागौरी देवी चरनार विन्दार्पणमस्तु चरनार्पणमस्तु व्रतं सुमृतसकामेद फलसिद्धिस्सुखो ब्राह्मणेभ्यः समस्त लोकान् सुखिनोन्तु समेजना सुखिनो भवन्तु प्रवन्तु చెరుకలు గొలుసు తీసుకోవాలి ఇట్లా పట్టుకోండి.
సో సంక్రాంతి నోము చాలా చక్కగా జరిగింది కదండి. ఈ లాలి గౌరమ్మతో సో ఈ నోము అనేది కంప్లీట్ అయినట్టే. చాలా చక్కగా చేశారు కదా ఆంటీ వాళ్ళు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోద్దండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.